అరెస్ట్ చేస్తారా చేసుకోండి, జైల్లో పెడతారా పెట్టుకోండి, ఎక్కడికి రమ్మన్నా వస్తాం, దేనికైనా రెడీ అని సవాల్ ఇసిరారు అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు, ఏంటి మీ మీద ఏదో కేసు పెట్టినట్టున్నారు, ఏంటి సార్ మ్యాటర్? చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనపల్లి వచ్చాడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు. బాదుడే బాదుడనే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు. మరి మీరేంటి చేశారు? మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు. ఓకే, ఇవ్వగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు, అప్పుడేం చేశారు మీరు? అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. మరి ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంట వెళ్ళినందుకే కేసు పెట్టడం ఏంటండి బాబు, మరీ అన్యాయం కాకపోతే? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి, లోపలయ్యాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా గట్టిగానే పని చేస్తున్నారు వాళ్ళు. మేము జడుస్తావా? కేసులు పెట్టినా జడవరా? ఎన్ని చూసి వచ్చాం ఇవాళ, ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేసులు అరెస్టులు చూస్తుంటే ఏటనిపిస్తుంది సార్ మీకు? కాకపోతే మాకు కొద్దిగా బిడియం వేస్తుంది. ఎందుకు సార్ బిడియం? ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళం వచ్చి పోలీస్ స్టేషన్ హాజరు కావాలంటేను నేను కొద్దిగా బిడియం వేస్తుంది. మరి కేసులు పోలీసులు అంటే ఆ మాత్రం బిడియం ఉండదా ఏంటి? మరి ఆ బిడియం కూడా పోయింది. మరి ఇంకా రెడీగా ఉన్నాం దేనికైనా. దేనికైనా రెడీయా మీరు? సెంట్రల్ జైలు పంపుతారా? పంపడం రెడీగా ఉన్నాం. కోర్టుకు పిలుస్తారా? రెడీగా ఉన్నాం. వామ్మో, దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా ఇంకా ఎన్ని రోజులు సార్? ఎంతసేపు పట్టిద్దండి? కాలం గిర్ర తిరిగి వచ్చేసింది. ఇంకా ఎంత టైం ఉంది సార్? ఓ సంవత్సరం అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇంకా 3 సంవత్సరాలేగా. 3ఏనా? 4 కదా సార్. మధ్యలో ఇంకో సంవత్సరం ఎలక్షన్లేగా. అయితే ఓకే, మీ పనిలో మీరు ఉండండి.